నమస్తే. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి అనే సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా మొదలైన రంగాలలో సంస్థలు తమ కొత్త ఆఫీసులను హైదరాబాద్కు తరలిస్తున్న పరిస్థితి. ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి ఉద్యోగులు అధిక సంఖ్యలో నగరానికి చేరుకుంటున్నారు. దీంతో అద్దెలు ఆకాశానికి చేరుతున్నాయని వాపోతున్నారు. హైదరాబాద్లో అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా టెక్ కారిడార్లో ఇంటి అద్దెలు గణనీయంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అద్దెలు 10 నుంచి 15% పెరిగాయని అంటున్నారు. ఈ సందర్భంగా పలు నివేదికలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని టెక్ కారిడార్లో 2 BHK అపార్ట్మెంట్లు ఇప్పుడు నెలకు 40,000 వరకు ఉంటున్నాయని, ఇదే సమయంలో 3 BHK అపార్ట్మెంట్స్ అయితే మెయింటెనెన్స్ ఛార్జీలు మినహాయించి 50,000, గేటెడ్ కమ్యూనిటీలో 70,000 వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక మై హోమ్ భూజాలోని లగ్జరీ అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఊహించని స్థాయిలో అన్నట్లుగా నెలకు 2 లక్షలు అద్దె డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఈ స్థాయిలో పెరుగుదలకు డిమాండ్కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం ఒక కారణమైతే, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం కూడా ఒక కారణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో అద్దెదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. అద్దెల్లో వార్షిక పెరుగుదల 3,000 నుంచి 5,000 వరకు ఉంది అని చెబుతూ ఉండగా 2023లో గచ్చిబౌలిలోని ఓ కాలనీలో 25,000 అద్దెకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పొందగా ఇప్పుడు యజమాని 35,000కు పెంచాడు అని ఓ అద్దెదారు వాపోతున్న పరిస్థితి. ఈ స్థాయిలో అద్దెలు పెరుగుతున్న వేళ డిమాండ్కు తగ్గ సప్లైలో భాగంగా మై హోమ్ సాయుక్, రాజపుష్ప, ప్రొవెన్షియా, మై హోమ్ విపిన వంటి ప్రాజెక్టులు ఈ ఆక్యుపెన్సీ ధరలను స్థిరీకరించడంలో సహాయపడతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల గురించి వేచి చూడాలి.